హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో కరెంట్ అఫైర్స్తో కూడిన జీకే 2025-2026లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో కూడిన జాబ్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని జాబులకు సంబంధించి కరెంట్ అఫైర్స్ కమ్ జీకేతో కూడిన 2026 వరకు ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నలు అనేది ఉపయోగపడతాయండి. మనం మొత్తంగా 1000 ప్రశ్నలు మనం మాట్లాడుకుంటాం. ఇది మన మొదటి క్లాసు. ఈ మొదటి క్లాసులో 100 ప్రశ్నలు మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా ఇది త్వరలో జరగబోయే ఏపీ హైకోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి, మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి, మరియు ఇప్పుడు జరుగుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అలా త్వరలో జరగబోతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ గ్రాడ్యుయేట్, అలానే భవిష్యత్తులో జరుగుతున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ పోస్టులకు సంబంధించి నేను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కమ్ జీకే కవర్ చేస్తానండి. ఈ యొక్క క్లాస్లో మనం 100 ప్రశ్నలు మాట్లాడుకుందాం. సో మొదటి ప్రశ్న, నవిత్రోమేషన్ కు సంబంధించింది ఏది? వాట్ ఈజ్ నవిత్రోమేషన్ రిలేటెడ్ టు? సో నవిత్రోమేషన్ అనేది ఏంటంటే ఇది ఒక యాంటీబయోటిక్. సో భారతదేశం మొట్టమొదటి స్వదేశీ యాంటీబయోటిక్ ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్లో. సో యాంటీబయోటిక్ వచ్చేసి నవిత్రోమేషన్ అనేది ఒక యాంటీబయోటిక్. సో బీ ద రైట్ ఆన్సర్. సో మన క్లాస్లో టైం ల్యాక్ చేస్తూ అలా మనం చెప్పండి, ప్రశ్న జవాబు, ఎందుకంటే మీరు చదువుకోవాలి కాబట్టి ఆ వీడియో చూసేటప్పుడు టైం వేస్ట్ కాకుండా నేను చెప్తాను. సో రెండవ ప్రశ్న, చైర్ అవోబా అనేది ఏ రాష్ట్ర పండుగ? చైర్ అవోబా ది ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే మణిపూర్. సో మన క్లాసులో ఎలా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ కమ్ జీకేతో కూడినది ఉంటుంది. మోస్ట్ అండబుల్ టాపిక్స్ యూపీఎస్సీ లెవెల్ నుంచి మేము ప్రశ్నలు ఇస్తున్నాను. సో చైర్ అవోబా ఎందుకు సార్ మనం నేర్చుకోవాలంటే ఇటీవల కాలంలో మణిపూర్లో క్రైసిస్ జరిగాయి కాబట్టి దాని వచ్చే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో చైర్ అవోబా అనేది ఏ రాష్ట్ర పండుగ అంటే మణిపూర్. ఇక మూడవ ప్రశ్న, గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ డే అబ్జర్వ్డ్ అంటే December 25. సార్ గుడ్ గవర్నెన్స్ డే ఎవరు పేరు మీద జరుపుకుంటారంటే ఏబి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి, ఇండియాస్ 10వ ప్రైమ్ మినిస్టర్. అలానే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాసిన బుక్ పేరు ఏంటంటే న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారు రాశారు. సో ఆయన జన్మదినాన్ని ఎవ్రీ ఇయర్ మనం గుడ్ గవర్నెన్స్ డే జరుపుకుంటాం. అలా 4వ ప్రశ్న చూద్దాం, గవర్నర్ అవశేష అధికారాలకు సంబంధించి ఆర్టికల్స్ ఏవి? విచ్ ఆర్టికల్స్ డీల్ విత్ గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్స్? సో గవర్నర్కి అవశేష అధికారులు అంటే ఉరిశిక్షని వేకంట ఆపివేయడం, క్షమాభిక్ష పెట్టడం, అలానే శిక్ష కాలాన్ని తగ్గించడం, పార్దాన్, రిప్రైజ్, రిమిట్ అనేవి ఉంటాయి. లా భాషలో మనం మాట్లాడుకుంటాం. సో గవర్నర్ అవశేష అధికారులకు సంబంధించి ఆర్టికల్స్ ఏవంటే ఆర్టికల్ 163 అనేది గవర్నర్ యొక్క అవశేష అధికారం కలుగుతుంది. ఆర్టికల్ 164 ఇక్కడ రాంగ్ ఇచ్చారు. ఆర్టికల్ 164 అంటే గవర్నర్ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు. ఇక 5వ ప్రశ్న, ఆర్బీఐ యొక్క 23వ గవర్నర్ ఎవరు? సో ఆర్బీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆర్బీఐ యొక్క గవర్నరు మారారు. సో వాటిపైన ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆర్బీఐ యొక్క 23వ గవర్నర్ ఎవరంటే ఉర్జిత్ పటేల్. ఇప్పుడు ప్రెజెంట్ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా 26వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. అలానే 6వ ప్రశ్న చూద్దాం, పొటాటో ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? విచ్ కంట్రీ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ పొటాటో ప్రొడక్షన్? సో పొటాటో ప్రొడక్షన్లో మొదటి స్థానం లేదు, ఏ కంట్రీ ఉందంటే చైనా. వాళ్ళు ఎక్కువగా దుంపలు ఏమైనా తింటుంటారు కదా, సో చైనా మొదటి స్థానంలో ఉంది. అలానే 7వ ప్రశ్న చూద్దాం, కెన్ బట్వా నదులు ఏ నదులకు ఉపనదులు? కెన్ అండ్ బట్వా రివర్స్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ రివర్ అంటే యమునా నదికి ఉపనదులు. సో ఇటీవల కాలంలో ఇవన్నీ వార్తలు నిలిచిన అంశాలు మాత్రమే నేను చెప్తున్నాను. మీరు మిగతా బుక్లో చదువుకుంటారు, వేరే బుక్స్ మీరు చదువుతారు, కాకపోతే మీరు చదవని టాపిక్స్ మన క్లాస్లో మాట్లాడుకుంటాం. సో మన క్లాస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. 8వ ప్రశ్న, ఆసియాలో మొదటి బయోబైట్మెన్ హైవే వేసిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ బిల్డ్ ఆసియాస్ ఫస్ట్ బయోబైట్మెన్ హైవే? సో బయోబైట్మెన్ అంటే ఏంటంటే ఏదైతే ఆయిల్స్ నుంచి వచ్చే చెత్త ఉంటుందో ఆ చెత్తతో రోడ్స్ అనేవి నిర్మిస్తారండి. సో ఆసియాలో మొట్టమొదటి బయోబైట్మెన్ హైవే వేసిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ డిస్టిక్లోని మాన్సర్ ఈ లైన్లో ఈ యొక్క బయోబైట్మెన్
హైవే వేశారు. సో ప్రజెంట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే నితిన్ గడ్కరీ గారు. ఇక 9వ ప్రశ్న, గవర్నర్కి సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి. సో ఆప్షన్ ఏలు ఏమి ఇచ్చారు? గవర్నర్ రాష్ట్రానికి అధిపతి, లేకపోతే ఆప్షన్ బి గవర్నర్ రాష్ట్ర పాలనలో భాగం కాదా? ఇక్కడే మనకు వచ్చింది కదా, గవర్నర్ అనేవారు రాష్ట్ర పాలనలో భాగం. సో ఒక దేశానికి సంబంధించి ఆ బిల్స్ అన్నీ ఎవరి పేరు మీద అవుతుందంటే రాష్ట్రపతి మీద. అదే ఒక రాష్ట్రానికి సంబంధించి బిల్స్ అన్నీ ఎవరి పేరు మీద వస్తుందంటే అది రాష్ట్ర గవర్నర్ మీద. సో కాన్స్టిట్యూషన్లో మనం అలా పొందుపరుచుకున్నాం. భారత రాజ్యాంగం అంటారు, సంవిధానం అంటారు హిందీలో. 10వ ప్రశ్న, కజినాగ్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద కజినాగ్ నేషనల్ పార్క్ లొకేటెడ్ అంటే జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువగా మనము తెలుసుకుంటాం. సో 11వ ప్రశ్న, భోపాల్ గ్యాస్ ప్రమాదం ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ ది భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అకర్ అంటే డిసెంబర్ 2-3 తేదీల్లో 1984లో ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. ఇక దానికి రిలేటెడ్గా విశాఖ ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన వాయువు పేరు మరియు ఇప్పుడు జరిగింది. వాష్ వర్ ద లీక్డ్ గ్యాస్ ఇన్ ఎల్జీ పాలిమర్స్ వైజాగ్ అండ్ వెన్ డిడ్ ఇట్ ఒక్కర్ అంటే ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన వాయువు పేరే స్టైరిన్. అది ఎప్పుడు జరిగిందంటే 2020 May 7. ఇవన్నీ ఎగ్జామర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇచ్చే ప్రశ్నలండి, మీరు గమనించగలరు. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మీ టైం వేస్ట్ కాకూడదని ఏదైతే ఆర్బీ గ్రూప్ డి అండ్ ఏపీ హైకోర్ట్స్ అండ్ ఇప్పుడు జరుగుతున్న ఎన్టీపీసీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని త్వరగా క్లాస్ అనేది చెప్తున్నాను ఫాస్ట్గా. సో 13వ ప్రశ్న, కుంభమేళా ఏ సంవత్సరంలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ కుంభమేళా రికగ్నైజ్డ్ బై యునెస్కో యాజ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే 2017. ఇక 14వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ స్కీమ్కి సంబంధించింది ఏది సరైనది? ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి పెట్టిన స్కీమ్ అండి. ఇక 15వ ప్రశ్న, మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ సీట్లు ఎంత? హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్ ఇన్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే 58 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి మణిపూర్కి. 16వ ప్రశ్న చూద్దాం, మార్కోర్ అనేది ఏమిటి? సో మార్కోర్ అనేది పాము తినే జంతువు. ఇది ఒకటి. ఇటీవల కాలం జమ్మూ కాశ్మీర్లో హిమాచల్ ప్రదేశ్లో యొక్క జంతువుల్ని చూశారు. ఇక 17వ ప్రశ్న, పోలవరం ప్రాజెక్ట్కి మరో పేరేమిటి? వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అంటారు పోలవరం ప్రాజెక్ట్ని. సో నేను ఈ యొక్క క్లాస్కి డెప్త్ క్లాసులు కావాలంటే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తానండి. అది యూపీఎస్సీ లెవెల్లో ఒక ప్రశ్న నుంచి 20 టాపిక్స్ తీస్తాము. ఆ యొక్క చాలా ల్యాగ్గా ఉంటుంది అది. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం కోసం అండ్ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం కోసం ఈ యొక్క వీడియో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. ఇక 18వ ప్రశ్న, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే సెలబ్రేటెడ్ అంటే December 4న జరుపుకుంటారు. సో మీకు 10th అండ్ ఇంటర్ డిగ్రీ మీద బేసిక్స్ మనకు అడుగుతారు. సో బేసిక్గా ఒకరికి డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చి ఇలా అడిగేస్తారు. సో గ్రూప్స్కి యూపీఎస్సీకి అలా ఉండదు కాబట్టి మనం ప్రతి ఇది చదువుకోవాలి. అందుకోసమని డిఫరెంట్గా ఇంకో వీడియో నేను చేస్తాను ఫ్యూచర్లో. 19వ ప్రశ్న, సిరియా దేశ రాజధాని ఏది? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిరియా అంటే బి డమస్కస్. ఇటీవల కాలంలో దేశ అధ్యక్షుడు ఆ దేశం వదిలి పారిపోయాడు కాబట్టి దానిపై వచ్చే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. 20వ ప్రశ్న చూద్దాం, ఉగాండా ప్రజలు మాట్లాడే 2 ప్రధాన భాషలు ఏవి? సో ఉగాండా ప్రజలు మాట్లాడే 2 ప్రధాన భాషలు ఏవంటే స్వాహిలీ అండ్ ఇంగ్లీష్. సో 2 ప్రధాన భాషల్లో వాళ్ళు మాట్లాడతారు. ఎందుకు సార్ ఉగాండా కోసం మాట్లాడుకోవాలంటే ఉగాండా దేశంలో ఇటీవల 2 వైరస్లు అనేవి వచ్చాయి. సో ఆ వైరస్ కాబట్టి వచ్చడం బట్టి ఆ యొక్క కంట్రీ అనేది ట్రెండింగ్లో ఉంది ఇటు కాలంలో ఉంది. సో డింగా వైరస్, సోడానా వైరస్ అనేవి 2 వైరస్లు వచ్చాయి ఉగాండా దేశంలో. ఇక 22వ ప్రశ్న, గరుడ శక్తి వ్యాయామం ఏ దేశాలతో సంబంధం కలిగి ఉంది? గరుడ శక్తి ఎక్సర్సైజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీస్ అంటే ఇండియా, ఇండోనేషియా మధ్య జరిగే సైనిక పరమైన ఎక్సర్సైజ్ నేమే గరుడ శక్తి. అలానే 23వ ప్రశ్న, మనకి ఎబ్రివేషన్ తరగతి ఎగ్జామ్స్లో CCTNS అంటే ఏంటి అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ ఎబ్రివేషన్. ఇక 24వ ప్రశ్న, లోనార్ సరస్సు ఎక్కడుంది? వేర్ ఈజ్ లోనార్ లేక్ లొకేటెడ్ అంటే అది మహారాష్ట్రలో ఉంది.
లోనర్, కంక్వాలా అండ్ ఇంద్రసాగర్ ఇలాంటి ఎక్కడ ఉన్నాయంటే ఈ సరస్సులు మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ సింబాక్స్ అనేది ఏమిటి? సింబాక్స్ అనేది ఇండియా సింగపూర్ మధ్య నౌకా వ్యాయామం పేరే సింబాక్స్ అని అంటారు. 26వ ప్రశ్న చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ ఉత్తరప్రదేశ్ ఫౌండేషన్ డే సెలబ్రేటెడ్ అంటే జనవరి 24 ప్రతి ఏడాది జరుపుకుంటారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి మహాకుంభమేళ జరిగింది కాబట్టి దానికి ట్రెండింగ్గా మనకు అడగవచ్చు. అలానే మన నేబర్ స్టేట్ అయినటువంటి ఒడిశా మరియు మణిపూర్ ప్రస్తుత గవర్నర్లు ఎవరు? హూ ఆర్ ది కరెంట్ గవర్నర్స్ ఆఫ్ ఒడిశా అండ్ మణిపూర్? ఎందుకు ఇది అడుగుతుందంటే ఇటీవల కాలంలో మన తెలుగు వ్యక్తులే ఆ రాష్ట్ర గవర్నర్లు అయ్యారు కాబట్టి వాటిపైన ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది మనకి. సో ఎవరైతే న్యూస్ పేపర్స్ కరెంట్ అఫైర్ న్యూస్ పేపర్స్ అని చెప్పండి, ఇప్పుడు న్యూస్ పేపర్స్ అందరం మానేశారు, నేను కూడా చదవను. సో నేను చెయ్యింది ఇప్పుడు నేను చదవాలని చెప్పను. సో ఏదో ఒక న్యూస్ యాప్స్ ఉంటాయి కదా, ఏదో ఒక యాప్స్ లేకపోతే వాట్సాప్ కమ్యూనిటీస్ వచ్చున్నాయి ఇప్పుడు, అలా డిజిటల్గా మనం వాటి కమ్యూనిటీలో మనము ఫాలో కొడితే మనకు ప్రతి అప్డేట్ వచ్చేస్తుంటుంది. సో అవి చూసుకుంటే ఓకే. సో ఒడిశా గవర్నర్ వచ్చేటప్పటికి హరిబాబు కంబంపాటి అండ్ మణిపూర్ వచ్చేటప్పటికి అజయ్ కుమార్ భల్లా. 28వ ప్రశ్న. మణిపూర్లో హోలీ పండుగను ఏమని పిలుస్తారు? వాట్ ఈజ్ హోలీ ఫెస్టివల్ కాల్డ్ ఇన్ మణిపూర్ అని అడుగుతారు మనకి. సో ఆన్సర్ వచ్చేసి యావోషాంగ్ అనే ఫెస్టివల్ ఎక్కడంటే మణిపూర్ అని పెట్టేయాలి లేట్ లేకుండా. 29వ ప్రశ్న చూద్దాం. MuleHunter.ai దేనికి సంబంధించింది అంటే ఆర్థిక మోసాల నిర్ధారణ. ఇటీవల కాలంలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మనీ లాండరింగ్ చేస్తున్నారు కాబట్టి దానికోసం ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ఏం చేసిందంటే MuleHunter.ai సో ఆర్థిక మోసాల నిర్ధారణ కోసము ఏఐని ప్రవేశపెట్టింది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక 30వ ప్రశ్న అందరికి తెలిసే ఉంటుంది. ఎంజీ నరేగా యొక్క పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ MGNREGA? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో 2005లో వచ్చిందండి. సో దీన్ని ఈ యాక్ట్ 2005లో వచ్చింది. 2006లో అనంతపురం డిస్టిక్లో దీన్ని అమలు చేశారు ఏపీలో. 31వ ప్రశ్న. సర్వశిక్ష అభియాన్ పథకం ఏ సంవత్సరం ప్రారంభించబడింది మరియు ఏ ప్రధాని కాలంలో? అంటే సర్వశిక్ష అభియాన్కి సంబంధించి 2001లో ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఇక 32వ ప్రశ్న. ఆర్బీఐకి సంబంధించి 90 years కంప్లీట్ చేసుకుంది ఆర్బీఐ. సో దాని యొక్క వార్షికోత్సవం యానివర్సరీ అయింది ఇటీవల కాలంలో. సో అది ఎప్పుడు జరిగిందని అడుగుతారు. సో 2024కి సంబంధించి 90 years కంప్లీట్ చేసుకుంది. సో 2025 April 1న సెలబ్రేట్ చేసుకుని 90 years కంప్లీట్ అయిపోయి ఇంకా అని. సో April 1, 2025. అప్పుడు ఎవరున్నారంటే అప్పుడు శక్తికాంత్ దాస్. తర్వాత కాలంలో ఫంక్షన్ అయిన తర్వాత ఆయన పదవీకాలం అయిన తర్వాత కొత్తగా సంజయ్ మల్హోత్రా గారు వచ్చారు. 33వ ప్రశ్న. దేశంలో అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదంటే బోగీబిల్ బ్రిడ్జ్. సో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉంటుంది బోగీబిల్ బ్రిడ్జ్. 34వ ప్రశ్న. అటల్ సేతు బ్రిడ్జ్ ఎంత పొడవు మరియు ఏ నగరాలను కలుపుతుంది? ఇటీవల కాలంలో సముద్రం మీద బ్రిడ్జ్ కట్టారు మహారాష్ట్రలో. సో ఆ మహారాష్ట్రలో కట్టిన బ్రిడ్జ్ మాజీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరును పెట్టారు. సో అటల్ సేతు బ్రిడ్జ్ ఎంత పొడవు మరియు ఏ నగరాన్ని కలుపుతుందంటే 21.8 కిలోమీటర్లు అండి దాని యొక్క పొడవు. అలానే ముంబై, నవీ ముంబైల మధ్య ఈ యొక్క రూట్ వేశారు. దీని మీద ప్రయాణించాలంటే మనము తగినంత రుసుము కట్టి దాని మీద ప్రయాణించినట్టుగా ఉంటుంది. సో 35వ ప్రశ్న చూద్దాం. మిజోరం మరియు కేరళ రాష్ట్రాల గవర్నర్లు ఎవరు? హూ ఆర్ ది గవర్నర్స్ ఆఫ్ మిజోరం అండ్ కేరళ? అంటే మిజోరం వచ్చేసి వికే సింగ్ అండ్ కేరళ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. వీళ్ళిద్దరు ఎందుకు ఇచ్చాను? మిగతా రాష్ట్రం ఉన్నాయి కదా సార్, ఈ 2 రాష్ట్రాలు ఎందుకు ఇచ్చానంటే ఇటీవల కాలంలో మిజోరం 100% అక్షరాస్యత కలిగిన స్టేట్గా అవతరించింది. అలానే కేరళకు సంబంధించి ఏంటి సార్ అంటే కేరళలో దేశంలో ఏదైనా న్యూ అప్డేట్ వచ్చిందంటే అది కేరళలో మనం చెప్పవచ్చు. ఎందుకు సార్ చెప్పవచ్చు అంటే కేరళలోని ఫస్ట్ డిజిటలైజ్డ్ స్టేట్ అంటే ఇది కేరళనే. అలానే
3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే అది కేరళలోనే. అలానే ఏఐని ఒక సబ్జెక్ట్‌గా మేము పెడతాము అని చెప్పిన స్టేట్ అంటే అది కేరళనే. సో 6-10వ క్లాస్ పిల్లలకి ఏఐని 7 నుంచి 10వ క్లాస్ పిల్లలకి ఏఐని ఒక సబ్జెక్ట్‌గా చేస్తామని చెప్పిన స్టేట్ ఏందంటే అది కేరళ స్టేట్. అలానే ఇటీవల న్యూ వైరస్ కొన్ని వచ్చాయి, అది కూడా కేరళలో. 36వ ప్రశ్న, మన్మోహన్ సింగ్ భారతదేశపు ఎన్నవ ఆర్థిక శాఖ మంత్రి మరియు ఏ సంవత్సరాలలో పనిచేశారు? మన్మోహన్ సింగ్ was which number finance minister of India and served during which years? అంటే మన్మోహన్ సింగ్ గారు 24వ ఆర్థిక శాఖ మంత్రి ఇండియాకి. అలానే 1991 నుంచి 1996 మధ్య ఆర్థిక శాఖ మంత్రికి పనిచేస్తారు. అప్పుడు పిఎం ఎవరంటే పివి నరసింహారావు గారు, తెలుగు వ్యక్తి. అలానే మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2016 మధ్య ఇండియా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఎందుకు సార్ అడుగుతారంటే మన్మోహన్ సింగ్ గారు ఇటీవల మరణించారు కాబట్టి ఆయన మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను. అలానే మనకి హూ ఆర్ ద ఫాదర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే మన్మోహన్ సింగ్ గారు గుర్తుంచుకోవాలి అండ్ పివి నరసింహారావు గారు గుర్తుంచుకోవాలి. సో మనకి 1991 టైంలో దేశము ఆర్థిక మధ్యంలోకి వెళ్ళిపోయే క్షణాలు అవి. అప్పుడు ఏం చేశారంటే ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పారు. ఎల్పిజి అంటే గ్యాస్ కాదండి, ఎల్పిజి అంటే లిబరలైజేషన్ అంటే స్వేచ్ఛనివ్వడం ప్రైవేట్ కంపెనీలకి, ఏదో కంపెనీలు పెట్టుకోవాలంటే. సో గవర్నమెంట్ ఆంక్షలు తగ్గించి స్వేచ్ఛనివ్వడం. అలానే ప్రైవేటైజేషన్. సో గవర్నమెంట్ యొక్క సంస్థలు ఏం చేశారంటే ప్రైవేటైజేషన్ చేస్తారు, లీజుకి చేశారు. అలానే జీ ఫర్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, ఇండియా కంపెనీలు బయట దేశంలో పెట్టడం, అలానే మేడ్ ఇన్ ఇండియా వస్తువులు అనేది ఇవి చేయడం. సో అవి ఎక్కడ వచ్చాయంటే వీళ్ళిద్దరు హయాంలోనే. 37వ ప్రశ్న, గవర్నర్ ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తారు? సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 164. ఇక 38వ ప్రశ్న, మణిపూర్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే 1972లో. 39వ ప్రశ్న, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమిస్తారు, రాష్ట్ర ప్రధాన. మరి దేశానికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. అలానే ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరంటే జ్ఞానేష్ కుమార్. రాజీవ్ కుమార్ గారు రిటైర్మెంట్ అయిపోయారండి, ఆయన ప్లేస్లో ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ వచ్చారు మననే. ఇక 40వ ప్రశ్న, రటపాని టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. మీకు ఇక్కడ టైగర్ రిజర్వ్ అని వస్తే ఎక్కువగా దేశంలో ఎక్కువగా ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. అలానే 41వ ప్రశ్న, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? వెన్ డిడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ది హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్? సో మనకి 2022 టైంలో ఒక సాంగ్ వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు అందరు దేశంలో ఉన్న అందరు ప్రముఖులచే యాక్ట్ చేయించి ఒక సాంగ్ ఇండియన్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ఆ సాంగ్ ఉంటుంది కదా. సో మనకు చండాలంగా ఉంటే అనుకోకండి. సో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంకి సంబంధించి 2022 ఆగస్టు 15లో ఈ యొక్క క్యాంపెయిన్ అనేది నిర్వహించారు. సో ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరవేయడం అని, జెండాను ఎగరేయడం అని ఒక కార్యక్రమంగా చేపట్టారు. 42వ ప్రశ్న, భారత జాతీయ గీతం జనగణమనను మొదటిసారిగా ఎప్పుడు పాడారు? వెన్ వాజ్ ద ఇండియాస్ నేషనల్ యాంథమ్ జనగణమన ఫస్ట్ సాంగ్ అంటే 1950 జనవరి 24లో పాడారు. అలానే 43వ ప్రశ్న, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. తమిళనాడు ఏం చేసిందంటే ఈ ఆర్ అనేది మనకి భారతీయ సింబల్. సో యూఎస్కో డాలర్ ఎలాగే అనుకుంటాం మనం, అలానే ఇండియాకి సంబంధించి ఆర్ రా అనే రూపీతో ఉంటుంది. సో మేము మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ భారత్గా పెట్టేసింది అనేమో. అలానే కొత్తగా వచ్చిన చట్టాలు కూడా భారతీయ న్యాయ సంహిత అంతా హిందీలో ఉంటుంది. సో హిందీలో అనేది మనకి అఫిషియల్ లాంగ్వేజే కానీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. అఫిషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనకి అఫిషియల్ లాంగ్వేజ్ మాత్రం కానీ నేషనల్ లాంగ్వేజెస్ కాదు. సో మాకు మీద మీరు రుద్దుతున్నారు, హిందీని రుద్దుతున్నారు సౌత్ స్టేట్స్ మీద. సో అది సమంజసం కాదని తమిళనాడు
రాష్ట్రం యొక్క వాదన. సో వాళ్ళు ఏం చేశారంటే ఆర్ అనేది హిందీకి సంబంధించింది కాబట్టి దాన్ని బ్యాన్ చేసి కొత్తగా వాళ్ళ యొక్క రాష్ట్ర బడ్జెట్లో వేరే వాళ్ళని పెట్టుకున్నారు. సో భారత కరెన్సీ ఆర్ గుర్తును అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రకటించారంటే 2010 వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. 44వ ప్రశ్న క్రింది వాణిలో వందే మాతరం గీతం గురించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ది వందే మాతరం సాంగ్ అంటే ఇది భారతదేశ జాతీయ గీతం. భారత జాతీయ గీతం వచ్చేసి నేషనల్ యాంథమ్ అంటే ఏంటి? జనగణమన కదా. సో ఇక్కడ అది రాంగ్. సో ఫలాల రారాజు అని ఏ ఫలాన్ని పిలుస్తారు అంటే అందరికీ తెలిసి ఉంటుంది, అది మ్యాంగో. సో 46వ ప్రశ్న భారతదేశ జాతీయ వారసత్వ జంతువుగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఏనుగును ఏ సంవత్సరంలో ప్రకటించారు జాతీయ వారసత్వ జంతువుగా అంటే అది 2010లో. ఇక క్రింది వాణిలో భారత జాతీయ చిహ్నాలు ఏవంటే ఉన్నాయి కదా, పికాకు అండ్ టైగర్ అండ్ ఫ్లవర్ వచ్చేసి లోటస్. సో ఆల్ ఆఫ్ ది అబవ్. అలానే భారత రాజ్యాంగ సభ జాతీయ జెండాను ఏ తేదీన ఆమోదించిందంటే 1947 జూలై 22. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్టాక్ జీకోలు మారు ఈ ప్రశ్నలు. సో 49వ ప్రశ్న పింగళ వెంకయ్య గారు మొదటిసారి జాతీయ జెండాను ఎక్కడ ప్రదర్శించారంటే విజయవాడ కాంగ్రెస్ సభలో. విజయవాడ ఇప్పుడు మనం విజయవాడ చెప్పుకున్నాం కదా, సో అక్కడ ఆ సభలో చెప్పారు. అలానే 50వ ప్రశ్న కింది వాటిలో కొత్త జెండా నియమావళి ఫ్లాగ్ కోడ్ గురించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటే పౌరులు రాత్రిపూట జెండాను ఎగరవేయచ్చు. అలానే జెండాను పాలిస్టర్లతో తయారు చేయవచ్చు. ఫ్లాగ్ కోడ్ బిల్ తెచ్చి మనకి 2022లో కొన్ని చేంజ్ చేశారు. జెండాకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఆప్షన్ సి వచ్చేసి జెండా నేలపై ఉంచవచ్చు, ఇది రాంగ్ ఇది. సో పౌరులు రాత్రిపూట జెండాను ఎగరవచ్చు, ఇది రైట్. అలానే జెండాను పాలిస్టర్తో తయారు చేయవచ్చు. అలానే జెండాను మిషన్ ద్వారా తయారు చేయవచ్చు. సో మనకు 2022లో కొత్తగా గైడ్లైన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇక 51వ ప్రశ్న చూద్దాం. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు దేనికి ప్రసిద్ధి అంటే ఆయన జాతీయ ప్రతిజ్ఞ రచయిత. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఉన్నాయి కదా, ఆయన రచయిత, ఆయన రచించారు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. అలానే 52వ ప్రశ్న భారతదేశ ధర్మచక్రం గురించి కరెక్ట్గా ఉన్నదాన్ని గుర్తించండి. సో 20 స్పోక్స్ ఉంటాయంటే 24 ఉంటాయి కదా ధర్మచక్రం. సో ఇది రాంగు. అలానే ఇది నీల రంగులో ఉంటుంది, రైట్. ఇది జెండాలో ఎడమ వైపు ఉంటుంది, రాంగు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రూపొందించారు, ఇది రాంగు. సో ఇది నీలం రంగులో ఉంటుంది. సో ఆ ధర్మచక్రం అశోక ధర్మచక్ర స్తూపాల నుంచి మనం తీసుకున్నాం. 53వ ప్రశ్న నేషనల్ మ్యాంగో డే ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 22. నేషనల్ మ్యాంగో డే. సో నేషనల్ ఫ్రూట్ కాబట్టి అది దానికోసం గుర్తుంచుకోవాలి. స్టాక్ జీకే అడుగుతారు కొన్ని సందర్భాల్లో. ఒక్కొక్కసారి మనకి కరెంట్ అఫైర్స్ అన్నీ చదివేసి ప్రతిదీ చదివేసి మన టైం బ్యాగ్ లేకపోతే ఆ క్వశ్చన్ తయారు చేసి ఆయన ఏం చేస్తారంటే స్టాక్ జీకేలో వెళ్తారు. స్టాక్ జీకే వెళ్తే మనం ఎక్కడేం చేస్తారో తెలియదు కాబట్టి కొన్ని చూసుకోవాలి. అందుకోసం నేను ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఒక 4 months రీసెర్చ్ చేసి ఈ యొక్క ప్రశ్నలు నేను ఇస్తున్నాను. ఎగ్జామర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాను. సో మన క్లాస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇది చేసే షేర్ బట్టి చాలామందికి ఇది రీచ్ అవుతుంది. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగలను. సో భారత జాతీయ గీతం గురించి సరైన దాన్ని గుర్తించండి అంటే ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచన, రైటు. ఇది హిందీలో ఉంది, రాంగు. దీని వ్యవధి 70 సెకండ్లు, రాంగు. ఇది 1960లో ప్రకటించిన, రాంగు. సో ఇది గుర్తించింది ఏంటంటే ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచన, ఇది రైట్ ఆన్సర్. ఇక 55వ ప్రశ్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 గురించి తప్పు ఏది? సో ఇది దావోస్లో జరిగింది, రైటు. అలానే ఇది ప్రభుత్వేతర సంస్థ, రైటు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది. అలానే 2025లో సదస్సు మేలో జరుగుతుంది, ఆల్రెడీ జరిగిపోయింది, మేలో జరుగుతుంది కాదు. అలానే ఏది కాదు. సో మనకి ఇక్కడ ఏదంటే సి ఇది రైట్ ఆన్సర్. 2025లో సదస్సు అంటే ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో జరిగిపోయిందండి. ఫిబ్రవరి ఈ టైంలో 2025లో జరిగింది ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఫౌండర్ ఎవరంటే కార్లస్ క్వాబ్ అని ఆయన. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ఏపీ నుంచి ఎవరు వెళ్ళారంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి. అలానే తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అలానే ఇండియాకి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేసిన ఆయన ఎవరంటే అశ్విని వైష్ణవ్, రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటంటే ప్రపంచ దేశంలో టాప్ మోస్ట్ కంట్రీలు అన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టుబడులను
ఈ దేశంలో మా దేశంలో పెట్టండి అని చెప్పి రిప్రజెంటేటివ్స్ వెళ్తారు ఇండియా నుంచి. సో అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్లో జరిగింది అది. సో 51వ ప్రశ్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఏర్పడింది, ఎవరు ఏర్పాటు చేశారంటే ఇందాక చెప్పాను కదా 1971 క్లాస్ క్వాబ్ అని ఆయన కాలుస్ క్వాబ్ అని ఆయన ఏర్పాటు చేశారు. 57వ ప్రశ్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సమావేశానికి భారత్ తరపున ఎవరు హాజరయ్యారు అంటే అశ్విని వైష్ణవ్ గారు. అలానే 58వ ప్రశ్న, ఆధార్ గురించి తప్పుగా ఉన్నదాన్ని ఏది అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ ఏలో ఇది 12 అంకెల గుర్తింపు సంఖ్య. అలానే దీనిని UIDA జారీ చేస్తుంది. ఇది పాస్పోర్ట్తో సమానం. ఇది బయోమెట్రిక్ ఆధారంగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఎందుకు ఇచ్చారంటే ఇటీవల కాలంలో మనకి పాస్పోర్ట్ కానీ ఆధార్ కానీ ఓన్లీ ఐడెంటిటీకి మాత్రమే, కాకపోతే నీ యొక్క పౌరసత్వాన్ని తెలిపేది ఓన్లీ నీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ మాత్రమే అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో మనకి ఇక్కడ అందుకోసమని ఇలాంటి ప్రశ్న ఇచ్చాను. సో ఇది పాస్పోర్ట్తో సమానం అనేది రాంగ్, ఆధార్ అనేది. 59వ ప్రశ్న, UIDAI యొక్క పూర్తి రూపం మరియు ప్రస్తుత CEO ఎవరు? సో UIDAI యొక్క పూర్తి రూపం ఏంటంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలానే ప్రజెంట్ CEO ఎవరంటే భువనేష్ కుమార్. 60వ ప్రశ్న, రైట్ టు ప్రాపర్టీ ఇప్పుడు ఏ రకమైన హక్కు? సో రైట్ టు ప్రాపర్టీ, సో మనకి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాంగంలో 7, అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికి అంటే ఏంటి 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినప్పుడు 7 హక్కులు. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు మీకు ప్రాథమిక హక్కు కంపల్సరీగా ఈ హక్కు ఉండాలి, ఎవరికి వివక్ష కాకుండా. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తి పక్కడికి లేదని ఇవ్వలేం కదా. సో ఆస్తి అనేది ఎల్లకాలం మన దగ్గర ఉండదు, సో మారుతూ ఉంటుంది. సో మారుతూ ఉండేటప్పుడు అది ఒక ప్రాథమిక హక్కుగా ఉండలేదు. సో దాన్ని బట్టి ఏం చేశారంటే ఆ హక్కుని డిలీట్ చేసి అదొక లీగల్గా చేస్తారు. లీగల్గా అంటే మీరు ఒక ఆస్తి కొనాలనుకోండి, మీకు లీగల్గా మీరు ఒక డాక్యుమెంట్ చేసుకుంటారు కదా మీ పేరు మీద. సో దాన్ని లీగల్గా వచ్చే ఒక రైటు. సో దాన్ని ఏం చేశారంటే చట్టపరమైన హక్కు అంటారు. రైట్ టు ప్రాపర్టీ అని గుర్తుంచుకోవాలి మీరు. రైట్ టు ప్రాపర్టీ అంటే లీగల్ కాన్స్టిట్యూషన్ ఆర్ లీగల్ కాన్స్టిట్యూషన్ రైట్, లీగల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కు లేదా లీగల్ రైట్ అనేది. సో దీని రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 31లో ఉండేది. దాన్ని ఏం చేశారంటే 300 క్లాజ్ ఏలో లీగల్ 300 క్లాజ్ ఏలో ఆర్టికల్లోకి చేస్తారు. ఇప్పుడు అది లీగల్ రైట్. సో ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు రైట్ టు ప్రాపర్టీ అంటే అది కాదు, అది లీగల్ రైట్ లేదా రాజ్యాంగ హక్కు. సో ప్రాథమిక హక్కులు ఎన్ని ఉంటాయంటే 12 నుంచి 35 వరకు ఉంటాయండి మనకి. అందులో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అండ్ రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ యొక్క హక్కులు 6 ప్రధాన హక్కులు మనకు ఉన్నాయి. ఇక 61వ ప్రశ్న, 44వ రాజ్యాంగ సవరణకు సంబంధించి కరెక్ట్గా ఉన్నదాన్ని గుర్తించండి అంటే 44వ రాజ్యాంగ సవరణ ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఆర్టికల్ 31 రద్దు చేసి ప్రాథమిక హక్కు నుంచి తీసి దాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక లీగల్ రైట్గా చేశారు. సో ప్రాపర్టీ హక్కును ఫండమెంటల్ హక్కు నుంచి తొలగించారనేది రైట్ ఆన్సర్. ఇక 62వ ప్రశ్న, ఆర్టికల్ 142 ఆర్టికల్ 300 క్లాజ్ ఏ ఏమి తెలుపుతున్నాయో గుర్తించండి. వాట్ డూ ఆర్టికల్స్ 142 and 300 క్లాజ్ ఏ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సిగ్నిఫై? సార్ ఎందుకు సార్ ఈ 142 ఏంటి సార్ అంటే మనకి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు మనకి ప్రభుత్వాంగాలంటే 3, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే లెజిస్లేటివ్ అంటే ఏమొస్తాయి, అసెంబ్లీ, పార్లమెంటు, విధానసభ, విధాన పరిషత్తు, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈ యొక్క లెజిస్లేటివ్లోకి వస్తారు. అలానే ఎగ్జిక్యూటివ్లో కంటే ఎవరు వస్తారంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, IASలు, IPSలు అందరూ. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ చట్టాలు తయారు చేస్తే ఇక్కడ వీళ్ళు అమలు చేస్తారు, IASలు వీళ్ళు. సో వీళ్ళిద్దరిలో ఏదైనా ఇక్కడ చట్టాలు తయారు చేయడం వీళ్ళు తప్పు చేసినా, చట్టాలు అమలు చేసిన వీళ్ళు తప్పు చేసినా దీన్ని మొత్తం సరిచేసేదే జ్యుడిషియరీ, ఇండియన్ జ్యుడిషియరీ. ఆ జ్యుడిషియరీలోనే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, జూనియర్ కోర్టులు,
సివిల్ జడ్జ్ కోర్టులు ఇవన్నీ ఉంటాయి. సో అంటప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో రాజ్యానికి వ్యతిరేకంగా కొన్ని చట్టాలు చేస్తుంది. అప్పుడు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 142 ప్రకారం రాజ్యాంగంలో సుప్రీంకోర్టు అధికారం ఏంటి ఇచ్చారంటే ఏదైనా పార్లమెంట్ తీసుకున్న చట్టాలని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టు ఉంటుంది. సో అలాంటప్పుడు సుప్రీంకోర్టుకున్న అవశేష అధికారాలే 142వ ఆర్టికల్ తెలుపుతుంది. సో ఆ 142 ఆర్టికల్ మీదే ఇటీవల కాలంలో ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి జగదీప్ ధన్కర్ గారు సుప్రీంకోర్టు అలా ఆ యొక్క ఆర్టికల్తో వినియోగించుకుంటుంది అని చెప్పి కామెంట్ చేశారు. సో దాన్ని బట్టి మనకి అది ట్రెండింగ్ ఉంది కాబట్టి అది ఇస్తున్నాను. సో 142 ఆర్టికల్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు యొక్క ప్రత్యేక అధికారాలు తెలుపుతుంది. 300 క్లాజీ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రాపర్టీ హక్కును తెలుపుతుంది. అలానే 63వ ప్రశ్న చూద్దాం. ఇనుద్వా పే కమిషన్ భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 2025లో ఏర్పాటు చేసిందండి. ఈ పే కమిషన్ ఏంటంటే మనకి కొన్ని సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు వర్క్ కాలంలో ఏ జాబ్కి ఎంత శాలరీ ఇవ్వాలనేది పే కమిషన్స్ ఉంటాయి. సో మనకి 2025 డిసెంబర్ 31తో మనకి 7 పే కమిషన్ అయిపోతుంది. సో 8 పే కమిషన్ అనేది 2026తో స్టార్ట్ అవ్వాలి. సో దాని కమిషన్ ఏర్పాటు చేసింది 2025లో ఏర్పాటు చేశారు. సో 7వ పే కమిషన్ ఎప్పుడుతో ముగుస్తుందంటే అది డిసెంబర్ 31, 2025. ఇక 65వ ప్రశ్న మనకి అపాయింట్మెంట్స్ అడుగుతారు. ఇటీవల కాలంలో ఎవరు అపాయింట్మెంట్ అయ్యారని. సో కాగ్ సిఈసి అండ్ అటార్నీ జనరల్ అండ్ ఆర్బీఐ గవర్నర్ జతపరచండి అని అడుగుతారు మనకి అక్కడ. సో కాగ్ వచ్చేసి కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. సో కె సంజయ్ మూర్తి. అలానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటే జ్ఞానేష్ కుమార్. అలానే అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకట్రామణి. అలానే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అంటే సంజయ్ మల్హోత్రా. 66వ ప్రశ్న చూద్దాం. రాజ్యాంగ ప్రవేశికలో రాజ్యాంగంలో భాగమా అంటే అవును, భాగం అదే. ఇక 68వ ప్రశ్న క్రింది పదాలను రాజ్యాంగ ప్రవేశాలు క్రమంగా అమర్చండి. ఇది యూపీఎస్సీ అయినా గ్రూప్స్ అయినా కంపల్సరీగా వచ్చే ఒక ప్రశ్న మనకి 2018, 2021 పేపర్స్లో మనకు అడిగారు. సో భారత రాజ్యాంగం ప్రవేశం ఉంటుంది కదా, ఇండియా ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమనరీ ఇండియా ఈజ్ ఏ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇది రైట్ ఆన్సర్. వరుస క్రమంలో అమర్చండి అని చెప్తారు. సో 69వ ప్రశ్న ఒక్కొక్కసారి మనకి టైం బాగలేకపోతే ఎలా ఇస్తారంటే ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చండి అంటారు. అస్కాండింగ్ ఆర్ డిస్కాండింగ్ క్రోనాలజికల్ ఆర్డర్ అని చెప్పి. సో ఇయర్స్ అస్కాండింగ్ డిస్కాండింగ్ అంటే ఇయర్స్ బట్టి అడుగుతారు. 69వ ప్రశ్న కేశవానంద భారతి కేసు ఏమి తెలుపుతుందంటే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం తెలుపుతుంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది అది కేశవానంద భారతి కేసు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కేట్స్. ఇక 70వ ప్రశ్న ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏం తెలుపుతుంది. ఎస్ఆర్ బొమ్మాయి అనేవారు సోమప్ప రాయప్ప బొమ్మాయి కర్ణాటక రాష్ట్రపు 4వ చీఫ్ మినిస్టర్ ఈయన. సో ఏం తెలుపుతుందంటే రాష్ట్రపతి పాలనకు సంబంధించి మార్గదర్శకాలను తెలుపుతుంది. సార్ ఏంటి సార్ కొద్దిగా చెప్పండి సార్ అంటే మనకి భారత రాజ్యాంగంలో 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. సో 352 ఏం చెప్తుందంటే మన దేశంలో ఎప్పుడైనా యుద్ధాలు జరిగితే ఆ టైంలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ పాలన లేకంట ఎవ్వరు లేకంట డైరెక్ట్ రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది అన్ని రాష్ట్రాల్లో. అప్పుడు ఆర్టికల్ 352 అనేది అమలవుతుంది. మనకి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి 1975లో ఇచ్చేసిన ఎమర్జెన్సీ విధించారు కదా ఇందిరాగాంధీ గారు. సో ఆ టైంలో. అలానే ఆర్టికల్ 356 అంటే ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత న్యూ గవర్నమెంట్స్ వచ్చాయి. సో నెహ్రూ గవర్నమెంట్ వచ్చేటప్పుడు కాంగ్రెస్ అని చాలా ఏళ్ళు పాలించింది ఇండియాకి. సో అలాంటప్పుడు ఏమైందంటే అప్పుడు ఒక టైంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారం ఉంటే స్టేట్ గవర్నమెంట్ కూడా అదే పార్టీ రావాలని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉండేవారు. సో మొత్తం మేమే వెళ్ళాలని చెప్పి.
సో ఇప్పుడు రాజకీయం అంటే ఎలా ఉంటుంది కదా, ఏ ఒక్క పార్టీ అండి, మనం ఏ ఒక్క పార్టీ మీరు మీకు చెప్తున్నాను, ఐఎమ్ ఏ పొలిటికల్ సైన్స్ లెక్చరర్. సో మీకు చెప్తుంది ఏంటంటే ఎప్పుడు ఒక పార్టీకి, ఏ ఒక్క పార్టీ, ఇదంతా రాజకీయం. అది రాజకీయం అనేది ఒక ఆట మాత్రమే. ఆటలో మీరు వెళ్ళి ఒక ప్లేయర్స్లా ఉండిపోకండి, ఆడుకుంటారు. సో రాజకీయం అనేది రాజకీయమే. సో అది వ్యతిరేకంగా ఎవరికి ఉండవు. కాకపోతే మన ఇండియన్స్లో మెయిన్లీ చూస్తాం, మనకి యూఎస్లో వేరే వేరే కంట్రీస్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అంతా మర్చిపోతారు. కాబట్టి ఇండియాలో అలా కాదు. ఈరోజు మిమ్మల్ని ఒక కార్యకర్తగా ఉంచుకుంటున్నారంటే మీలో ప్రశ్నించే గొంతుకును మూసివేస్తున్నారని అర్థం. సో నేను ఆల్రెడీ చెప్పాను ఒక ప్రీవియస్ వీడియోస్లో, మీరు వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో టైం వేస్ట్ అవ్వకుండా సో మనం టాపిక్ వేరేకి వెళ్ళిపోతాం. సో ఎస్ఆర్ బొమ్మకి సంబంధించి ఏంటంటే ఆర్టికల్ 356 సంబంధించి రాష్ట్రంలో ఇవి పెట్టేసేవారు. ఎమ్మెల్యే జంప్ అయిపోవడం, సో ఎమ్మెల్యే తీసుకోవడం, సో కొత్తగా న్యూ గవర్నమెంట్ ఏర్పడబోదు కదా, అలాంటప్పుడు ఏమైందంటే రాజకీయ సంక్షోభం ఏర్పడితే అక్కడ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించేవారు. దాని ఆర్టికల్ అంటే 356. సో దీన్ని బట్టి ఏమైందంటే ఈ సోమపురాయ బొమ్మయ్య అనేవారు సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదించారు. సో ఇదేంటి, అసలు ఎమర్జెన్సీ విధించేటప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా, మాకు అసలు మా పార్టీ యొక్క ఆధారం, నాకు ఎన్ని ఓట్లు పడతాయి, అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి నా మీద ఒక తీర్మానం పెట్టి నేను ఆ ఓట్లు పడితే నేను సీఎంగా మళ్ళీ ఎన్నికవుతాను, లేకపోతే దిగిపోతానని చెప్పి మాకు అవకాశం ఇవ్వాలని చెప్తే అప్పుడు రాష్ట్రపతి పాలనకు సంబంధించి మార్గదర్శకాలు చెప్తుంది ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని చెప్పి. ఆర్టికల్ 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చేటప్పుడు మన దేశంలో పెడతారు. ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒక్కసారి కూడా మనం పెట్టలేదు మన దేశంలో. 71వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని ఇప్పుడు చేర్చారు. వెన్ వాజ్ ద వర్డ్ సెక్యులర్ యాడెడ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క 1976లో చేర్చారు సెక్యులర్. సార్ సెక్యులర్ అంటే ఏంటంటే ఒక దేశంలో ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించకుండా ఓన్లీ విలువలతో కూడిన పరిపాలన అందించడాన్ని సెక్యులర్ అంటారు. సో ఇట్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ రిలీజియన్. సో మతానికి వ్యతిరేకంగా పరిపాలన సాగించడాన్ని ఒక ప్రభుత్వం యొక్క ధ్యేయం. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చారు. కాకపోతే రియాలిటీలో అలా ఏం జరగదు. మతాలను కొట్టుకు చేస్తున్నారు. 72వ ప్రశ్న, ఓటర్ల దినోత్సవం ఎప్పుడే జరుపుకుంటారు? వెన్ ఈజ్ ద నేషనల్ ఓటర్స్ డే అబ్జర్వ్డ్ అంటే జనవరి 25. సో ఇటీవల జరిగిన ఎలక్షన్ జరిగాయి కాబట్టి దాని మీద వచ్చే అవకాశం ఉంటుంది. సో 2025 సంబంధించి దాని యొక్క థీమ్ ఏంటి? నథింగ్ లైక్ ఓట్, ఐ ఓట్ ఫర్ ష్యూర్, దాని యొక్క థీమ్. 73వ ప్రశ్న, ఈవీఎంను అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి? విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ది ఈవీఎం అంటే బెల్ అండ్ ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేవి ఈవీఎంను అభివృద్ధి చేశాయి. మరి ఈవీఎం కనిపెట్టిన వారు ఎవరంటే ఎంబీ హనీఫ్. అలానే ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడతాయంటే 3840 ఓట్లు పడతాయి. అలానే ఒక ఈవీఎం బాక్స్లో ఎన్ని పేర్లు పడతాయంటే 16 పేర్లు. అలాంటివి పెట్లో 4 మనం తీసుకోవచ్చు. ఒకవేళ 64 మంది దాటారనుకోండి, అప్పుడు మనం బ్యాలెట్ బాక్స్లో పూర్వం పెట్టేవారు కదా, బ్యాలెట్ బాక్స్లో పెట్టాలి. ఇక్కడ 74వ ప్రశ్న, నోటా అంటే ఏమిటంటే నన్ ఆఫ్ ది అబవ్, పై వారిలో ఎవడో నాకు నచ్చలేదని చెప్పి నోటాకి పెడతారు. అది 2013లో పెట్టారు. వీవీప్యాట్ యొక్క పూర్తి రూపం ఏంటంటే వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. సార్ చెప్పుకుని వెళ్ళిపోతాను, వీవీప్యాట్ అని చెప్పండి సార్ అంటే మనం వేసిన ఓటు మనకు చెందిన వ్యక్తికే పడిందా లేదని తెలుసుకోవడాన్ని వీవీప్యాట్ అంటారు. సో ఈ యొక్క వీవీప్యాట్ ద్వారా ఒకవేళ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి, అసలు మనం వేసాం ఒకటి కదా, ఒకటి పడుతుంది ఏంటి, అసలు అంతా 100 మంది కలిసి ఒకరికి వేశారు. సో అప్పుడు వాళ్ళు గెలలేదు, వేరే వారు గెలిచారు. అప్పుడు మనం వేసిన ఓటు మనకి చెందిందా లేదని వీవీప్యాట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటారు. సో అలాంటి వీవీప్యాట్ను మొదటిసారిగా ఎక్కడ ఉపయోగించారంటే నాగాలాండ్లోని నోక్స్టాస్ అనే యొక్క నియోజకవర్గంలో ఉపయోగించారు. 77వ ప్రశ్న, ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన గరిష్టంగా ఎంతకాలం వరకు ఉంటుందంటే 3 సంవత్సరాల వరకు ఉంటుంది ఒక రాష్ట్రంలో. సో బేసిక్గా అయితే 6 నెలలు, తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టుకొని ఇలా రాష్ట్రపతి పొడిగేద్దామని చెప్పి మళ్ళీ సమావేశాలు అయ్యి అలా చేస్తారు. సో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు ఒక రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. అలానే 78వ ప్రశ్న వచ్చేసి ఆర్టికల్ 224 క్లాజ్ ఏ విషయంలో పేర్కొనబడింది అంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది.
రాష్ట్ర హైకోర్టులకు. సో కేసులు ఎక్కువగా పెండింగ్ అయిపోతున్నాయి కాబట్టి మీరు అదనపు న్యాయమూర్తులను మీరు పెట్టుకోవచ్చు. అండ్ అదనపు న్యాయమూర్తులు అంటే ఎవరైతే రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు కదా వాళ్ళని మళ్ళీ నియమించుకోవచ్చు మీరు అడ్హాక్ జడ్జెస్గా. సో ఆ యొక్క ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగం 224 క్లాజ్ ఏ. సో మీకు దేశంలో ఏది జరగాలన్నా అది రాజ్యాంగం ద్వారానే జరగాలి. సో రాజ్యాంగం అంటే ఏంటి సార్ అంటే ఒక హిందువుకి భగవద్గీత ఎలాను, ఒక క్రిస్టియన్కి బైబిల్ ఎలాను, అలానే ఒక ముస్లింకి ఖురాన్ ఎలాను, ఒక భారతీయుడికి భారతీయ పౌరులకు భారత రాజ్యాంగం అలా. సో అలాంటి వీడియో నేను ఆల్రెడీ చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. సో 79వ ప్రశ్న, రాష్ట్రపతి పాలన సందర్భంలో ప్రముఖ కేసు ఏమిటి? వాట్ ఇస్ ద ల్యాండ్ మార్క్ కేస్ రిగార్డింగ్ ప్రెసిడెంట్స్ రూల్స్ అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇందాక చెప్పుకున్నాం కదా. 80వ ప్రశ్న, కేశవానంద భారతి కేసులో ఏమి తీర్మానించబడినది? సో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని నిర్ధారించారు. అంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చలేము మనం. అంటే భారత రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు, అంటే కొన్ని సవరణ చేసుకోవచ్చు, కాకపోతే దాని యొక్క స్ట్రక్చర్ మార్చుతామంటే అది కాదు, ఈ యొక్క గవర్నమెంట్ వలన అది కాదు. 81వ ప్రశ్న, యూపీఐ యొక్క పూర్తి రూపం దేనికి సంబంధించింది? దాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే మనం ఎక్కువగా ఇప్పుడు యూపీఐ యూజ్ చేస్తున్నాం కదా, ఈ మధ్యన కాలంలో యూపీఐ పనిచేయట్లేదురా బాబు అని తిట్టుకుని ఉంటారు యూపీఐని. సో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ 2016లో దీన్ని పెట్టారు, డిజిటల్. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఏంటంటే ఒక్క పాస్కోడ్ కొడితే 5 సెకండ్స్లో వెళ్ళిపోద్ది. అలానే యూఎల్ఐకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదంటే యూఎల్ఐ స్టాండ్స్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. సో యూఎల్ఐ ఏంటంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇన్స్టెంట్ మనీ 10,000 ఒక బటన్ నొక్కి చాలు ఇన్స్టెంట్గా క్రెడిట్ అయిపోతాయి. సో దాన్ని యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ లోన్గా ఇస్తుంది మనకి. 84వ ప్రశ్న, ప్రపంచంలోని అత్యంత విలువైన కరెన్సీ ఏ దేశం చెందింది? సో మీరు అక్కడ డాలర్ పెట్టి పప్పులో కాలేసినట్టే. సో ప్రపంచంలో విలువైన కరెన్సీ ఏదంటే కువైట్ కరెన్సీ. కువైట్ దేశం వచ్చింది కాబట్టి కువైట్ యొక్క రాజధాని కువైట్ సిటీ. మరి కువైట్ దేశంలో మరి చెప్పినాం కదా, మరి కరెన్సీ చెప్పిస్తారంటే కువైట్ కరెన్సీ వచ్చేటప్పటికి దినార్. ప్రపంచంలో రిచెస్ట్ కరెన్సీ అది, డాలర్ కన్నా అది చాలా రిచెస్ట్ కరెన్సీ. 85వ ప్రశ్న, ఎస్జేబిఎన్ మరియు ఎస్ఈసిఐ ఒక అబ్రివేషన్ కనుగొని అంటారు. సో ఎస్జేబిఎన్ మీన్స్ సాటిలైట్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఎస్ఈసిఐ వచ్చేసి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క కంపెనీలు అనేది ఇటీవల కాలంలో నవరత్న హోదా కలిగే 2023-2024 సంబంధించి ఈ టైంలో. సో ఇటీవల కాలంలో ఐఆర్సిటీస్ కూడా నవరత్న హోదా కలిగింది. అలానే 86వ ప్రశ్న, ఒక సంస్థ నవరత్న హోదా పొందాలంటే ఏ అర్హతలు కావాలంటే ఆ సంస్థ అనేది మినీ రత్న కేటగిరీ 1 స్టేటస్ కావాలి అండ్ అట్లీస్ట్ 3 ఎక్సలెంట్ టాప్ ఆర్ వెరీ గుడ్ ఎంయూ రేటింగ్స్ ఇన్ లాస్ట్ 5 years ఉండాలి. అలానే కంపెనీ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ నెట్వర్క్ అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ మొత్తం అన్ని కలిపి. సో మహారత్న మినీ రత్న ఏంటంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని చిన్న కంపెనీలు ఒక 1000 మంది ఉన్నారా దానికి ఒక హోదా, అలానే ఒక 10,000 మంది ఉన్నారా ఒక హోదా, అలానే దానికి కంపెనీ టర్న్ ఓవర్ బట్టి అండ్ వర్కర్స్ బట్టి మనీ రత్న హోదా నవరత్న హోదాలు ఇస్తారు. సో అది ఏ బేస్ మీద అంటే ఈ బేస్ మీద ఈ 3 బేస్ మీద మనకి ఇస్తారు. ఇక 87వ ప్రశ్న, రత్న హోదా నవరత్న మినీ రత్న మొదలైన వాటిని సరైన మ్యాచ్ చేయండి. అంటే నవరత్న అనేది ఏ బేస్ మీద అంటే గ్రేటర్ అటానమీ, మినీ రత్న లిమిటెడ్ అటానమీ. అలానే నవరత్న వచ్చి సెంట్రల్ పిఎస్యూ విత్ హైయెస్ట్ స్టేటస్ అండ్ మినీ రత్న వచ్చేటప్పుడు కేటగిరీ 1 అండ్ 2 క్లాసిఫికేషన్. సో సాధారణంగా కూడా ఎక్కువ హార్డ్ అంటే ఇవి ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి. అలానే 88వ ప్రశ్న, ఎన్హెచ్పిసి మరియు ఐఆర్సిటిసి యొక్క పూర్తి రూపాలు ఏమిటి? అంటే ఎన్హెచ్పిసికి సంబంధించి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అండ్ ఐఆర్సిటీ వచ్చేసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇది రైట్ ఆన్సర్. ఇటీవల కాలంలో ఇవి కూడా నవరత్న హోదా పొందాయి. 89వ ప్రశ్న, 2025లో ఫ్లెమింగో ఉత్సవం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిందని అడుగుతారు. సో వేర్ వాజ్ ద ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 హెల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే సుల్లూరుపేట తిరుపతి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో తమిళనాడు ఏపీ మధ్య ఉన్న సరస్సు పేరే పులికాట్ లేక్. సో భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అంటే బ్రాకిస్ లాగూన్ అంటారు ఇంగ్లీష్లో. సో అది పులికాట్ లేక్. అదే భారతదేశం అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటే అది చిలకా లేక్ ఒడిశా రాష్ట్రంలో.
మరి ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నీటి సరస్సు ఏదంటే ఊలార్ లేక్. సో ఈ సుళ్ళూరుపేట తిరుపతిలో ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది జరిగిందని. అలానే 90వ ప్రశ్న, భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పు నీటి లాగున్ ఎక్కడ ఉందంటే పులికాట్ లేక్. అలానే 91వ ప్రశ్న, ఒడిశా రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది మరియు ప్రస్తుత గవర్నర్ ఎవరంటే ఒడిశా రాష్ట్రం వచ్చేటప్పటికి 1936 ఏప్రిల్ 1 ఏర్పడింది. ఎందుకు సార్ ఏంటంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే మాకు భాషా ప్రాతిపదికగా ఒక రాష్ట్రం కావాలి. పాకిస్తాన్లో ఉన్న సింధ్ రాష్ట్రము అలానే మన ఇండియాలో ఉన్న ఒడిశా రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఏం చేశాయంటే మా రాష్ట్రాలకు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు కావాలని చెప్పి రాష్ట్రంగా ప్రకటించుకున్నాయి. సో ఏప్రిల్ 1, 1936లో ఒడిశా రాష్ట్రం ఏర్పడింది. అలానే ప్రస్తుత గవర్నర్ అంటే కంబంపాటి హరిబాబు గారు. ఈయన ఏపీకి చెందిన వ్యక్తి. ఈయన ఏయూలో ప్రొఫెసర్గా పనిచేసి తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళి ఇప్పుడు గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. 92వ ప్రశ్న, రూపాయి చిహ్నాన్ని ఎవరు రూపొందించారు మరియు వారు ఏ రాష్ట్రం చెందినవారు? హూ డిజైన్ ద రూపీ సింబల్ అండ్ విచ్ స్టేట్ ఆర్ ది ఫామ్? అంటే డి ఉదయ్ కుమార్ గారు అండి ఈ యొక్క రూపాయిని రూపొందించారు. అలానే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇక 98వ ప్రశ్న, 1600 టోల్ ఫ్రీ నెంబర్ దేనికి సంబంధించినది? సో ఎందుకు చెప్పుకున్నాం కదా, సో మనకి ఎక్కువగా సైబర్ స్కామ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో మీకు మీ అకౌంట్లో 500 పడింది, మీ అకౌంట్లో 1000 రూపాయలు పడింది, మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు క్రియేట్ అయ్యి ఒక 5,000 పంపించండి, ఒక 10,000 పంపించండి, మీకు 1,50,000 మీకు తిరిగి వస్తాయి అని చెప్పి కేటగాళ్ళు వలేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏమైందంటే ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే పంపిస్తున్నారు మెసేజ్లు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక కోడ్ ఇచ్చింది, కొన్ని కాల్ కోడ్స్. సో ఈ యొక్క నెంబర్స్ నుంచి మాత్రమే మీరు వస్తే మీరు రియాక్ట్ అవ్వాలి అని చెప్పి. సో అలా 1600 టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చింది. సో ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏం చెప్తుందంటే ఒక 1600 నెంబర్ నుంచి మీకు ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, కాల్ వచ్చిందని, అది ఆర్థిక లావాదేవీల కోసము సంబంధించి మీ యొక్క ట్రాన్సాక్షన్కి సంబంధించి చేసే కాల్ అని మీరు పరిగణించాలని చెప్పింది ఆర్బీఐ. అలానే 94వ ప్రశ్న, ఆర్బీఐ యొక్క 23వ, 24వ, 25వ, 26వ గవర్నర్లను జతపరచండి, గుర్తించని అడుగుతారు. సో 23 వచ్చేసి రఘురామ్ రాజన్, 24 వచ్చేసి ఉర్జిత్ పటేల్, అండ్ 25 వచ్చేసి శక్తికాంత్ దాస్, అండ్ 26 వచ్చేసి సంజయ్ మల్హోత్రా. సో నేను ఫాస్ట్గా చెప్పేటప్పుడు కొన్నిసార్లు రాంగ్ అవుతాయండి, అది మీరు గమనించవచ్చు. సో 95వ ప్రశ్న, ఆర్బీఐ నుండి వచ్చే 140 నెంబర్ కాల్ అంటే ఏమిటి? వాట్ డస్ ఏ కాల్ ఫ్రమ్ అండ్ ఆర్బీఐ 140 నెంబర్ సిగ్నిఫై? సో ఇందాక చెప్పుకున్నాం కదా, 1600 నెంబర్ ఇది మార్కెట్ ట్రాన్సాక్షన్ కాల్. అదే ఆర్బీఐ నుంచి వచ్చే 140 నెంబర్ కాల్ అంటే అది మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కాల్ సంబంధించి. ఈ 2 టోల్ ఫ్రీ నెంబర్ నుంచి మాత్రమే వస్తాయి. సో ఇందాక చెప్పాను కదా, కొన్ని ఏదో ఒక క్వశ్చన్ ఏదో ఒక రాంగ్ అవ్వచ్చు. సో అది మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతుంటాం, ఏదో ఒక క్వశ్చన్ ఇలా. సో ఆల్మోస్ట్ మనం దీనిలో ఉంటాము. సో 96వ ప్రశ్న, తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు స్థాపించబడ్డాయి? అంటే తెలుగుదేశం పార్టీ వచ్చేసి 1982, వైఎస్ఆర్సీపీ 2011. అలానే నీలం సంజయ్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పనిచేశారంటే 2 సార్లు పనిచేశారు ఆయన. అలానే 98వ ప్రశ్న, ఎన్టీఆర్ గారు మొదటిసారిగా ఏ నియోజకవర్గం గెలిచారంటే తిరుపతి నియోజకవర్గం నుంచి. అలానే 99వ ప్రశ్న వచ్చేసి ఎన్నికల చట్ట ప్రకారము గుర్తింపు పొందిన పార్టీ ఎలాంటి ప్రామాణిక ఆధారపై శాశ్వతంగా మంజూరు చేయబడుతుంది? మనకి ప్రతి ఒక్క పార్టీకి ఒక సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్ అనేది ఎలాంటి ప్రమాణాల చేత ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది అంటే ఆ పార్టీ గడిచిన 2 సాధారణ ఎన్నికల్లో 6% ఓట్లు సంపాదించాలి, ప్లస్ 4 అసెంబ్లీ సీట్లు కానీ లోక్సభ స్థానాలు కానీ గెలవాలి. ఆ గడిచిన 2 సాధారణ ఎన్నికల్లో 6% ఓట్లు ప్లస్ 4 అసెంబ్లీ సీట్లు లేదా 4 లోక్సభ స్థానాలు గెలవాలి. అప్పుడు మీకు పర్మనెంట్ సింబల్ ఇస్తారు. సో ఇటీవల కాలంలో జనసేనకి పర్మనెంట్ సింబల్ ఇస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెటర్ పంపింది. సో 100వ ప్రశ్న, పార్లమెంట్ అనగా వాట్ డస్ పార్లమెంట్ మీన్? సో ఇటీవల కాలంలో మన ప్రశ్నలు వచ్చాయండి, ఎగ్జామ్స్లో చాలా ఎట్సెట్ లాస్ట్ సెట్లో మన ప్రశ్నలు వచ్చాయి. సో ఐఎమ్ హ్యాపీ. సో పార్లమెంట్ అనగా ఈ యొక్క ప్రశ్న కూడా మన ఎట్సెట్లో ఇచ్చాడు. సో పార్లమెంట్ అనగా అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి.
ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవండి 100 ప్రశ్నలు. సో ఈ వీడియోకి వచ్చే లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్ బట్టి నెక్స్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సుమారుగా 1000 ప్రశ్నలు అండి. మీ యొక్క 1000 ప్రశ్నలు అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. మీకు త్వరలో జరగబోయే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఆర్ఆర్బి నాన్ గ్రాడ్యుయేట్, అలానే ఏపీ హైకోర్టు, అలానే ఫ్యూచర్లో జరగబోయే ఆల్రెడీ సిలబస్ కూడా ఇచ్చేశారు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో అన్ని ఎగ్జామ్స్కి 2026కి సంబంధించి అన్నికి ఈ ఒక ప్రశ్నలు ఉపయోగపడతాయి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. క్లాస్ ఎలా ఉందని కామెంట్లో తెలియజేయగలరు. జై హింద్.